ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. మార్క్ 5:34. కపెర్నహూముకు తిరిగి వస్తున్న యేసు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వారిలో యాయిరుతో పాటు పేరు తెలియని ఒక స్త్రీ కూడా ఉంది. యేసును ముందుగా యాయిరు అభ్యర్థించాడు. కానీ ఆయన మొదట సహాయం చేసింది నోరు విప్పడానికి ధైర్యం లేని ఆ స్త్రీకే. యాయిరు ధనికుడు, సునగోగు అధికారి, పేరు ప్రతిష్టలు గలవాడు. ఆమె పేదరాలు, అనామకురాలు. ఇద్దరిని యేసు కనికరించాడు. యాయిరుకు 12 ఏళ్ల పాటు అతని కూతురు కన్నుల పండుగ చేసింది, ఆనందాన్నిచ్చింది. మార్క్ 5:42. 12 ఏళ్ల దుఃఖ కారణంగా వేధించిన వ్యాధితో ఆ స్త్రీ ఉంది. తన డబ్బంతా వైద్యానికి ఖర్చు చేసింది. ఇద్దరి సమస్యకు యేసు జవాబిచ్చాడు. దినదినం రక్తస్రావం ఆమె బలాన్ని, శుభ్రతను హరించి వేస్తున్నది. డబ్బంతా అయిపోతున్నా నివారణ కలగకపోవడం మానసికంగా ఆమెనెంత కృంగదీసిందో. అంతేగాక ధర్మశాస్త్ర నిషేధం ప్రకారం ఆమె తన సాంఘిక, మత జీవనాలతో ఎంతో పరిమిత జీవితం గడపాలి. లేవి 15:19. అయినా ఆమె జనాన్ని నెట్టుకుంటూ ముందుకు వచ్చింది. ఆమె విశ్వాసం ఎలాంటిది? బలహీనమైనది, సందేహపూరితమైనది. ఆయన కొంగు తాకితే చాలనుకుంది. బలహీనమైన ఆమె విశ్వాసానికి ప్రభు ప్రతిఫలమిచ్చాడు. మనందరికీ ఒకే రకమైన విశ్వాసం ఉండదు. అయితే ఎంత బలహీనమైనప్పటికీ ప్రభు మన విశ్వాసానికి స్పందిస్తాడు. ఆ గుంపులో చాలామంది ఉన్నారు. ఆయన మీద పడుతున్నారు. వారికి అద్భుతం జరగలేదు. వారికి విశ్వాసం లేదు. ఆమె చడి చప్పుడు కాకుండా వెళ్ళిపోదామనుకుంది. అయితే యేసు మృదువుగా ఆమె నుండి చిన్న సాక్ష్యాన్ని రాబట్టాడు. ఆమెను యేసు ఎందుకు బట్టబయలు చేశాడు? ఆమె కోసమే. తాను ఆమె పాలిట కేవలం స్వస్థపరిచేవాడుగానే కాక రక్షకునిగా, స్నేహితునిగా ఉండదలుచుకున్నాడు. ఆమె తన ముఖంలోకి చూసి అందులో ఉట్టిపడుతున్న ఆప్యాయతను వీక్షించి తన ప్రేమను అనుభవించాలని కోరాడు. శారీరక స్వస్థత కంటే మరింత గొప్ప భాగ్యం ఆమె కలిగించాలనుకున్నాడు. ఆమెను కుమారి అని పిలిచాడు. శాంతి ఆశీర్వాదంతో సాగనంపాడు. మార్క్ 5:34. రెండవదిగా తన వెంట ఉన్న యాయిరు కోసం అతని కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉంది. అతనికెంతో ప్రోత్సాహం అవసరం. యేసు ఆమెతో పలుకుతున్న శాంతి వచనాలు యాయిరును కూడా ఆదరించి ఉంటాయి. మూడవది, ఆమెకు తన సాక్ష్యం వినిపించే అవకాశం ఇవ్వడం కోసం, ఆమె దేవుణ్ణి అందరి ఎదుట మహిమపరచడం కోసం. కీర్తన 107:2, 20-21. అవును, యేసు ప్రభు ప్రమాదం పైన, వ్యాధులపైన, మరణం పైన అధికారమున్న విజేత. ఆయన అన్ని తరగతుల ప్రజలను కలుసుకున్నాడు. కాబట్టి నీవెవరివైనా ఆయన నీకు పరిచర్య చేయగలడు. అలాగని అస్తమానం అందరినీ ఆయన ప్రమాదం నుండి తప్పించకపోవచ్చు. 2 కొరింథీ 12:1-10 వరకు చూడండి. అయితే జరుగుతున్న ప్రతి దాని మీద ఆయనకు అంతిమ అధికారం ఉంది. మనలను ప్రేమించిన ఆ సేవకుని ద్వారా మనం విజేతలం. రోమా 8:37.